నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి ఎనర్జీ ఫ్లో ప్లస్ గురించి. మీకు ఇప్పుడే ఇంకా దాని గురించి వద్దు అనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేసేసేయండి. ఇంకైతే టోటల్గా ఎనర్జీ ఫ్లో ప్లస్ గురించి ఉంటుంది. మన తోటే చూసుకోవచ్చు. మీకు ఇక్కడ పక్కనే చూపిస్తాను ఎట్లున్నాయి తోట పైన అని. మీ తోట ఎట్లా ఉంది, మన తోట ఎలా ఉందో మీరైతే చూడండి. ఇంకైతే ఈ ఎనర్జీ మీరు మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ యూజ్ చేసేటప్పుడు ఆ రెండు మాత్రమే అయితే యూజ్ చేయండి. మీరు వేరే ఏ ఎన్పికేతో కూడా కలిపి వదలదండి. డిఏపితో కానీ 1261తో కానీ 05234తో కానీ 1340-13తో కానీ 2328తో కానీ 28-0తో కానీ 319 కానీ 320 కానీ మళ్ళీ మైక్రో న్యూట్రియన్స్ కానీ సల్ఫర్ కానీ మెగ్నీషియం సల్ఫైడ్ కానీ అల్యూమినియం సల్ఫైడ్ కానీ 0050తో కానీ ఇలా ఏ దాంట్లో కూడా కలిపి అయితే వదలద్దండి. ఎందుకంటే మీరు దానితో కలిపి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కలిపి వదిలినారనుకో మీరు ఏమంటారు, రిజల్ట్ దాంతోనే వచ్చిందంటారు. మీరు సపరేట్గా ఇది దీనిని వదలండి. మీరు ఓన్లీ ఇప్పుడు వదలండి, 3 days వెయిట్ చేయండి, రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీకు పాత తోట ఉంటే వదిలి చూడండి. మీకు కొత్త తోటకి మీరు ట్రై చేయకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మీకు కొత్త తోట ఉన్నా కూడా పర్వాలేదు, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ట్రై చేయాలని మాకు అయిపోయింది పంట 5-6 కోతలు అయిపోయినాయి, ఇంక యూజ్ చేయాలని మీకు 4-5 దినాల్లో అయితే రిజల్ట్ అనేది కూడా అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను. మీకు డైరెక్ట్ తోట దగ్గరికి రాండి, మన తోట దగ్గరికి వచ్చి చూసుకొని అయితే పోండి. మనమైతే దీంట్లో ఏం లొకేషన్ కూడా అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్ కాకపోయినా మీరు ఫోన్ చేయండి, నెంబర్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద. మీరు డైరెక్ట్గా మీ వాట్సాప్కి లొకేషన్ పంపిస్తాను, మీరే రండి చూసుకొని అయితే పోదురు. మెయిన్గా ఏమంటే మీరు వేరే మందుల్లో కలిపి వదులుతారు. ఏ ఫర్టిలైజర్స్ 1340 కానీ ఎలా ఎన్పికేలతో కానీ మైక్రో న్యూట్రియన్స్ కన్ని వదులుతారు. మళ్ళీ ఏమంటారు లాస్ట్కి మళ్ళీ నన్నే మీరు మేము దానితో కలిపి వదిలాము, అవే రిజల్ట్ వచ్చిందంటారు. అలా వద్దు అనుకొని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. మీరు ఇదే వదలండి, ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ మాత్రమే వదలండి. వేరే ఏ దాంట్లో కలిపి అయితే వదలదండి. మీరు కలుపుకొని వదులుకోవచ్చు. తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలియదు పర్ఫెక్ట్గా, ఇవి మనమే వచ్చినాయా వాళ్ళు వచ్చినాయి అనేది అయితే రిజల్ట్ అనేది తెలియదు. అందుకనే నేనైతే డైరెక్ట్గా అయితే చెప్తున్నాను, మీకు డైరెక్ట్గానే చెప్తున్నాను. ఎందుకంటే మనం చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి. రైతులు కాబట్టి మనకు పంట ఉంది. మనము ఇప్పుడు 24 అంటే 360 రోజులు మన టమాటాలోనే ఉంటాం. వేరే పంట అనేది మనకైతే తెలియదు. వేరే పంట తెలియడం లేదంటే ఆ పంటలు తెలుసు, కానీ మనం పండించమని చెప్తున్నాను అంతే. ఇంకా అదే మెయిన్గా మీ తోట కూడా చూసుకోవచ్చు, వెనకాల ఎట్లుందో మీకే పూత కూడా అయితే చూసుకోండి. మనమైతే ఒకే తానైతే చూపించి మీకే మామూలుగా కావాల్సిన బ్యాక్ ఎండ్లో కూడా వేస్తాను, బ్యాక్గ్రౌండ్లో కూడా ఎట్లుందో ఏమి సంగతి అనేది కూడా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అయితే అడగండి. అలాగే ఏం స్ప్రేయింగ్లు చేసుకోవాలి, ఇంకా ఐటీ గురించి కూడా మీకు జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, జాబ్ కోచింగ్ ట్రైనింగ్ తీసుకోవాలని కూడా అయితే నాకైతే కాల్ చేయండి. మనం కూడా ట్రైనింగ్ అనేది ఇస్తాము. జాబ్ అనేది మీరు క్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ కావాల్సిన అన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ కానీ, అలాగే టమాటా కావాల్సిన టిప్స్ అండ్ టెక్నిక్స్ కానీ ఏవైనా ప్రొవైడ్ చేస్తాము. మనము అన్నీ తెలుసుకోవాలి, ఓన్లీ సేద్యమే కాదు, సాఫ్ట్వేర్ సైడ్ ఏది పడితే అది. అంటే మనము 10 రకాలు అన్ని నేర్చుకుంటే ఏదో ఒక విద్య అనేది మనకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను టమాటా నేర్చుకున్నాను, టమాటా నాకు యూజ్ అవుతుంది. ఇంకొంతమంది వేరేటివి ఏ పని చేసినా కూడా తప్పు లేదు, కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనం ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. ఏ స్కిల్ నేర్చుకోకుండా గమ్మునుంటే జరగవు. నేను చాలాసార్లు చెప్పాను, ఇన్స్టెంట్ సక్సెస్ కావాలనుకుంటామని. ఇన్స్టెంట్ సక్సెస్ అనేది కుదరదు. ఇప్పుడు టమాటోలని చూసుకో, 6 నెలల నుంచి రేట్లు లేవు, ఇప్పుడైతే కొంచెం రేట్లు అనేవి రైజ్ అయినాయి. దానిలో మనం మంచిగా చేసుకోలేము. ఇప్పుడు ఈ వారం దినాల్లోనే టమాటో రైతులు హ్యాపీగా మారిపోయినారు. అంతకుముందు ఎంత బాధపడుతుంటారో తెలుసు. అట్లనే 6 నెలలు వెయిట్ చేస్తే తర్వాత రేట్లు వచ్చాయి. ఇప్పుడు మనకంతా ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి. రీల్స్ తిప్పినంత స్వైప్ చేసినంత ఈజీగా సక్సెస్ కావాలేమో. ఈజీ మనీకి అయితే అలవాటు పడిపోయారు చాలామంది పిల్లలు, యూత్ అంతా. వాళ్ళు ఏం చెప్పలేము, ఏం చెప్పి నేనే పొజిషన్ కాదు. 4-5 ఏళ్ళు పోతే వాళ్ళే ఇంటర్ చెప్పినమాట. 30 ఏళ్ళు వస్తే అప్పుడు ఏజ్ అయిపోతే మనకు కొంచెం కష్టాలు పడితే డబ్బు అప్పుడు వంగి పని చేయలేరు. అప్పుడైతే తెలుసుకుంటారు. ఇప్పుడు మనం 15-16 ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు. జాబ్ అయిపోయిన వాళ్ళకి ఏమో చెప్తే కొంచెం వినొచ్చు, అదే చదువు అయిపోయిన వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత చెప్పిన వాళ్ళకి కూడా అయితే ఏమీ అయితే చెప్పలేం. ఇది కూడా అంతే. మన టమోటా మీరు ఓ పంట పెట్టండి, కొంచెం తెలుసుకుంటారు. 2-3 పంటలు పెడితే మనం అయితే తెలుసుకునేచ్చు అంత దాని గురించి కూడా. అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే
చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.